స్క్రోల్ చేయొద్దు. మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ ఘనమైన నామమును బట్టి ఎంతగానో నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మా ఎడల గొప్ప ప్రేమ కలిగి, కృప కలిగి, అయ్యా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచావు. ఈ రోజంతటిలో తోడైయుండి, నీ కృప చొప్పున మమ్మల్ని భద్రపరిచావు. ఈ రోజంతటిలో మేము ఏదైనా తప్పు చేస్తుంటే, అయ్యా నీకు విరోధమైన కార్యములు ఏమైనా చేస్తుంటే దయతో మమ్మల్ని మన్నించండి. గొప్ప దేవుడవు అయ్యా, నీ పరిశుద్ధమైన రక్తము చేత మమ్మల్ని పరిశుద్ధపరచమని అడుగుతూ ఉన్నాం. ఎవరైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి చుట్టూ నీ కంచె వేసి భద్రపరచండి. నీ దేవదూతల్ని కావలించండి. అయ్యా, ప్రతి ఒక్కరూ నీ రక్షణ ఆనందంలో సంతోషించాలి. నీ మాటలను వారి హృదయాల్లో స్థిరపరిచి వారిని బలపరచుమని అడుగుతూ ఉన్నాం. అయ్యా, వారి రోజంతటిలో చేసిన ప్రతి పనిలో మీరు తోడై ఉన్నారు. వారి ఉద్యోగాలలో, వ్యాపారాలలో, అయ్యా తమ చేతుల కష్టార్జితం మీద పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని, అలాగే నేను ఎంతోమంది వ్యవసాయాలు చేస్తున్నారు, ఎంతోమంది ప్రభువా క్యాబ్స్ నడుపుకుంటూ, ఆటోలు నడుపుకుంటూ అయ్యా తన జీవనాన్ని సాగిస్తున్నారు. అయ్యా ఎంతోమంది వారికి వచ్చిన పనిని చేస్తూ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. అయ్యా ఎంతోమంది ప్రభువా ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళిన వారు ఉన్నారు, చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్ళిన వారు ఉన్నారు. వారందరిని మీరు జ్ఞాపకం చేసుకుని భద్రపరచమని అడుగుతున్నాం. ఎంతోమంది బిడ్డలు ఈరోజు ఎగ్జామ్స్ రాశారు, మంచి ఉత్తీర్ణత దయచేయండి. అయ్యా ఇంకా జరగబోయే పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించే విధముగా అయ్యా వారికి మంచి జ్ఞాపక శక్తిని అనుగ్రహించి చదివింది గుర్తుపెట్టుకుని పరీక్షల్లో రాసే విధముగా సహాయం దయచేయండి. అయ్యా ఎవరైతే అనారోగ్యులు ఉన్నారో వారి గురించి ప్రార్థిస్తున్నాం. విశ్వాస సహిత ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచునన్నారు. విశ్వాసముతో అయ్యా ప్రార్థిస్తున్నాం. వారు కూడా విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభవించారు. స్వస్థపరచండి. స్వస్థత కార్యాన్ని అక్కడ చూపించమని అడుగుతూ ఉన్నాం. దేవా, ఎంతోమంది అప్పుల బాధల చేత, సాతాను శక్తుల చేత, దురాత్మల చేత బంధింపబడిన వారు ఉన్నారు. అందరినీ విడుదల చేయమని అడుగుతూ ఉన్నాం. వారి చుట్టూ నీ దేవదూతల్ని కావలి ఉంచి భద్రపరచండి. అయ్యా ఎంతోమంది గర్భఫలము కావాలని అడుగుతున్నారు దేవా, వారందరికీ నీ బహుమానం అందించండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, ఆ బహుమానము వారు పొందుకోవాలని ఎంతో ఆశ కలిగి ఉన్నారు. ఆశ గల వాని ప్రాణమును తృప్తిపరుస్తానన్నావు దేవా, సహాయము దయచేయండి. గర్భముతో ఉన్నవారిని క్షేమము, భద్రత దయచేసి కాపాడి సుఖప్రసవము కలిగి అయా తల్లి బిడ్డ క్షేమముగా ఉండునట్లుగా సహాయము దయచేయండి. అయా ఇంకెవరెవరైతే ఏ ఏ సమస్యలతో, ఏ ఏ ఇబ్బందులతో బాధపడుతున్నారో వారందరి హృదయాలను మీరు దర్శించి శాంతితో, సమాధానముతో నింపి విడుదలను, బలము దయచేయమని అడుగుతూ ఉన్నాం. ఈ రోజంతటిలో కాచి కాపాడిన దేవా నీకే మరొకసారి స్తుతులు చెల్లిస్తున్నాం. ఇచ్చి నీ ప్రార్థన నీ పాదముల చెంతకు చేర్చుకున్నాను. మహిమ, ఘనత, ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.